నేత వైఎస్ జగన్ ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి వెళ్లారు టీడీపీ మంత్రి రావెల. జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన వెనుతిరిగారు. 15 రోజులుగా ప్రతిపక్ష నేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆయన బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ దొరకటం లేదన్నారు. అందరినీ ఆహ్వానించినట్లుగానే జగన్ ను పుష్కరాలకు పిలిచేందుకు వచ్చామన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ను తామెప్పుడు అవమానించలేదన్నారు. పర్సనల్గా కలిసి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే పుష్కరాలు అనేవి ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంబంధించినటువంటి ఉత్సవాలు. ఇవి మహా ఉత్సవాలు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నవ్యాంధ్రప్రదేశ్లో గత సంవత్సరం గోదావరి పుష్కరాలని మహాపుష్కరాలని ఘనంగా చేసుకున్నాం. ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా చేసుకుపోతున్నాం. గత వారం రోజులుగా గౌరవనీయులు అపోజిషన్ పార్టీ లీడర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తూ ఉన్నాము. సరే, వారు కూడా బిజీగా ఉన్నట్లుంది. అటు రిషికేశ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అందువల్ల మేము అపాయింట్మెంట్ దొరకనందున ఇవ్వలేకపోయాం. సరే, పుష్కరాలు మొదలైనవి కాబట్టి పర్సనల్గా వచ్చి ఇద్దామని చెప్పేసి మేము రావటం జరిగింది. వారు అలసిపోయి ఉన్నారు. రేపు 10 గంటలకి రమ్మని చెప్పి పార్సారథి గారి ద్వారా కబురు చేశారు. రేపు 10 గంటలకు వచ్చి వారికి ఇవ్వటం జరుగుతుంది. అయితే కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేంటంటే అపోజిషన్ పార్టీ లీడర్ గారిని మేమేదో చులకనగా చూస్తున్నామని, ఆలస్యంగా ఇస్తున్నామని, ఆలస్యంగా ఆహ్వానిస్తున్నామని, సరైనటువంటి ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పేసి విమర్శలు అక్కడక్కడ వస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ కూడా అవాస్తవం.